అయితే యేసు వారి దగ్గరకు వచ్చి పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉంది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులకు శిష్యులుగా చేయడం, తండ్రి యొక్క కుమారునికి పరిశుద్ధాత్మని నామంలో వారికి బాప్తిసం ఇచ్చు. నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించాను వాటినన్నింటినీ నేర్చుకోవాలని వారికి కోరుతున్నాను. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఆ అజ్ఞాన కాలమును దేవుడు చూడనట్టుగా ఉండేది. ఇప్పుడైతే అంతటను అందరూ మారుమనసు పొందగలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకములకు తీర్పు తీర్చబోయేది ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారం కలుగజేసి ఉన్నాడు. ఒక దేవుని దూత యేసుప్రభును ఈ విధంగా అడుగుతున్నాడు. యేసుప్రభుల వారు ఈ లోకానికి వచ్చి మానవులందరి కొరకు ఆ శిలువలో తన రక్తమంతా కాల్చి దానం పెట్టి మరణాన్ని జయించి తిరిగి లేచి ఎక్కడికి పరలోకం వెళ్ళిన తర్వాత ఒక దూత అడుగుతున్నాడు, అయ్యా మంచిదయ్యా, మీరు ఆవులందరి కొరకు రక్తం కాల్చి ప్రాణం పెట్టిండ్రు, అందరూ రక్షింపబడాలని మీరు వచ్చేసిండ్రు. మరి భూమి మీద ఎట్లా రక్షణ అందరూ మరి నమ్ముకుంటారు అందరూ అని అడిగి ఎవరిని చెప్పండి. దేవుడు దూత మీరైతే పోయిండు తెలుగులో ప్రాణం పెట్టి వచ్చిండ్రు, మరి వార్త విని అందరూ నమ్ముకుంటారా, మరి అందరూ రక్షింపబడతారా అని అంటే ఏసే ఏం జవాబు చెప్తుంది తెలుసా? అయ్యా, నేను నా సహోదరులకు స్నేహితులు 12 మందికి నేను చెప్పొచ్చిన, ఆయా వారి ఎదుట ఈ మహిమలన్నీ కనబరిచిన, నా దైవంతో నిరూపించిన, నేను ఏమేమి చేసినో దేవుడు ఏది చేస్తాడో అవన్నీ చేసిన, మనుషులకు చేయని నేను దేవుని కాబట్టి అవన్నీ చేసిన, అంటే పాపికి రావాల్సిన శిక్ష కూడా భరించిన, నేను చేసిన వారికి చెప్పిన, వారు చెప్తారు, వారే చెప్తారు, అందరికీ అందరు రక్షింపబడతారు అని చెప్పి మళ్ళా దేవుడు చూస్తాం. మళ్ళీ అడిగినారు, అయ్యా మరి ఒకవేళ వారు ఈ లోకంలో మనుషులను తెలియబడతారు, చేయడం స్వార్థ చెప్తే ఎవరైనా నొప్పుకుంటారా? మరి కొట్టుకుంటారు, మరి వాళ్ళు చెప్పకపోతే ఎట్లయ్యా మళ్ళా ప్రశ్నిస్తారు. చెప్పరు, మరి పానాల భయపడి చెప్పరు. ఎట్లా అయ్యా అంటే యేసుప్రభు మాట ఏమన్నాడంటే, అయ్యా నాకు ఇంకొక గత్యంతరం లేదు, నేను వారికే చెప్పిన, వారే నాకు వారే చెప్పాలి, ఇంకొక మార్గమే లేదన్నాడు. అదే చూడండి ఎంత నమ్మిండు కదా, అంటే రక్షణ సిద్ధం చేసి శిష్యులకు చెప్పిండు. ఇప్పుడు మనకు కూడా అదే చెప్తున్నట్టు, మీరు సర్వలోకంలోకి వెళ్ళి ప్రకటించు. అది ఆజ్ఞ. దేవుడు మనకి ఇంత గొప్ప రక్షణ ఇచ్చిన, మనకు దేవుడు మన జీవితంలో ఏమేమి మేము చేసిందో అది చెప్పడమే సున్నా. దేవుడు మీరు అయితే నువ్వు సారచ్చి నిలబడి చెప్పింది కదా, అదొక సువార్త. ఒకవేళ ఆయన వెంబడి ఉన్నాయని కూడా, అయ్యా ఆయన ఒక నిజం కను చెప్తే ఆయన వెంబడి యేసుప్రభు దేవుడు ఉన్నాడు నాకు నిజంగా లేదని నమ్ముకుంటున్నాం. దేవుడు బిడ్డారా, ఒకటి ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూసి చూడనట్టుగా ఉన్నాడు. ఇప్పుడైతే అంతటను అందరిని మారు మనసు పొందవాలని మనుషులకు ఆజ్ఞాపించాడు. దేవుడు ప్రేమగల దేవుడు తన రక్షణ కొరకు మనకు రావాల్సిన పాపికి రావాల్సిన శిక్ష అంతా భరించి ఉచితంగా రక్షణ. ఆయన నేను పాపిని ప్రభువా నన్ను క్షమించి మీ బిడ్డగా చేసుకోమంటే బిడ్డగా అవుతారు. మన నీతి క్రియల వల్ల కానీ మనం
ఈ పోయి ఆ సముద్రంలో మునిగెత్తను, కాశీకి పోయి వచ్చి తిరిగెత్తను, భూదానాలు చేస్తాను, వీటి ద్వారా రక్షణ లేదు. ఇవన్నీ కూడా మన నీతి క్రియలు చేయాలి, మురికి గుడ్డలతో సమానం. దేవుడు యేసు యొక్క నీతి ఉన్నది ఏంటంటే ఆయనను ప్రభువుగా రక్షకుడుగా అంగీకరిస్తే రక్షణ. ఈ విషయాన్ని కల్వరి సువార్త కేంద్రంలో ఉన్న మనకు అప్పగించిండు, మనం వెళ్ళి సాక్ష్యం చెప్పాలి. అది ఇక్కడ ఏమున్నదంటే, ఇంకా ఎందుకనగా తాను నియమించిన మనుషుల చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయే ఒక దినమును నిర్ణయించున్నారు. మృతుల్లో నుండి ఆయనను లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారం కలిగిస్తుంది. మన గోదావరి సంఘంలో భక్తులు వెంకటాన్ని సువార్త మరణించిన తర్వాత ప్రార్థన చేసి ఒక 50 మంది మరణించిన వాళ్ళు అక్కడ ఒకేసారిగా ఆయా సమయాలకు మరణించిన వారిని లేపే శక్తి పునరుద్ధారానికి ఉన్నది. కొంతమందికి ఆ వరం ఉన్నది. దేవుడు మరణిందంటే ఒక దినం మనం లేపుతాడు దేవుడు. ఆయనతో కొంతమంది మరణించిన తర్వాత కొంత సమయానికి కూడా లేచిన వాళ్ళు ఉన్నారు. అయితే ఇది నమ్మకకు మనకు ఆధారం కలిగించింది కాబట్టి మనము ఒక దినం తీర్పు ఉంటుంది అనేది గమనించాలి. నరకంలో మీరు అంటున్నారు కదా, దేవుడితో అంటున్నారు కదా, అయ్యా అయ్యా ఇంత నరకం ఉంటుంది అని నా ఇంటి పక్కన ఉన్న ఆయన కానీ ఆమె కానీ నాకు ఎన్నడూ చెప్పలేదయ్యా, చెప్తేనే నమ్ముకుంటున్నాను. నరకం అంటే ఎవరి మీద నిన్న మోపుతాను మళ్ళా? దేవుడు నా మీద, మన మీద మోపుతలే. అంటే మనం ఒక మాట చెప్పాలి కదా, తీర్పు ఉన్నదమ్మా. ఒక దినం అందరం కూడా మనం మంచి చేయని చెడే చేయని ఒక దినం మాత్రం తీర్పు. అక్కడ మంచి చేసిన వాళ్ళు ఎవరైనా పోతారు, చెడు చేసిన వాళ్ళంతా ఒక నరకం ఉన్నదయ్యా. యేసుని నమ్మితే క్షమాపణ దేవుని దగ్గర పోతారు అని ఒక్క మాట చెప్పితే అదే. లేదా మన సాక్ష్యం, ఒకప్పుడు నేను ఇలాంటి జీవితంలో ఉంది, మనకు అందరికీ ఒక జీవితం, ఒక లోకంలో ఉన్నప్పుడు ప్రతి వారికి ఒక చరిత్ర ఉన్నది కదా, నాకు ఉన్నది. ఒక దినం దేవుడు సువార్త విన్నప్పుడు నేను రక్షింపబడ్డా. నేను కూడా కొంతమందికి సువార్త సువార్త అది మనకు అంతవరకే. కార్యం ఎవరు చేస్తారు? దేవుడే. మనం చేసేది ఏం లేదు. ఒకరిని లక్ష్యంలోనికి తీసుకొచ్చి పెట్టాలని కాదు, ఆయనే ఆకర్షిస్తుంది. కానీ చెప్పడం మన అది. చూడండి దేవుడి ద్వారా దాని కొరకై ఎంతో మంది భక్తులు త్యాగం చేసింది. యేసుని ప్రకటించడానికి ఎంత త్యాగం చేసినప్పుడు. మా ప్రసాద్ ఎంజాయ్ చేసినప్పుడు ఆయన ఒక టీచర్ ఉంది, మనం పిలిపించుకున్న వ్యక్తి. ఆయనకు జీతం ఎక్కువ, నాకు 1,00,000 పైగానే ఉంటుంది. అది విడిచిపెట్టి యేసు సువార్త చెప్తారు. ఈ ఎక్కడ ఆయన ఎంటున్నాం కొండపుల్ల కొంత లెక్చరర్ విడిచిపెట్టాల్సి సువార్త చెప్తాడు. ఆయన మాకేమన్నా ఆయన ఒక కంపెనీ పిలిచిందాక 4 లక్షల జీతం ఇస్తున్నాయ్యా వరకు రామానికి, ఆయన జ్ఞానాన్ని బట్టి. అయ్యా నాకేముందయ్యా, నేను యేసుని ప్రకటించాలి. మనకున్న సమయం కొంచెమే. దేవుడి ద్వారా మనం ఎవరికైనా మనం పక్కపడి మనకి ఈజీగా ఎవరైనా చెప్పచ్చు. మన బంధువులకైతే ఈజీగా చెప్పచ్చు, చెప్పచ్చునా లేదా? మన రక్త సంబంధులకైతే చెప్పచ్చు, లేదా మన స్నేహితులకు, వాళ్ళకు తెలుగుని వాళ్ళకి చెప్పాలి. మళ్ళీ 10 మంది అనుకున్నట్టు చెప్పాలి. మనం ఎవరు మనం చెప్తే ఎవరు వింటారో వాళ్ళకు కొన్ని మాటలు చెప్పాలి. అదే కోరిక. ఇప్పుడు ఈరోజు
మూడు విషయాలు చిన్నగా చెప్పి నేను ముగిస్తాను. దేవుని బిడ్డారా, ఒకవేళ చదవండి మార్కు సువార్త. కొంతమంది బైబిల్లో సాక్ష్యం చెప్పిన వారిని ముగ్గురిని చెప్తారు. ఎంతోమంది ఉన్నారు. మనం కూడా ఈరోజు మనల్ని రక్షించుకున్న దేవుణ్ణి మనం కూడా ప్రకటించాలని కోరుతున్నాం. మనకు ఇచ్చిన గొప్ప ఆధిక్యత ఉన్నది, కానీ ఇంకా మన బంధువులకి ప్రకృతి వారు మనం తప్పనిసరిగా యేసుని గురించి చెప్పాలి. మార్పు సువార్త చేసిన 5వ అధ్యాయంలో యేసయ్య మనల్ని రక్షింపబడ్డ బిడ్డలతో ఏం చేయాలని కోరుతున్నాడు అనేది 19-20 చదువు. 5:19 ఆయన వానికి సెలవేయక నీవు నీ ఇంటి వారి వద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నింటినీ వారికి తెలియజెప్పమని. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపొలిలో ప్రకటింపనారంభింపగా హల్లెలూయా. ఈ ఒక దయ్యం పట్టిన ఆయనను దేవుడు బాగు చేశాడు. ఏ దయ్యం చెప్పండి ఎవరన్నా? వెరీ గుడ్, చాలా ఇక్కడనే ఉన్నాడు. వెరీ గుడ్, సేనాను దయ్యం. ఎందుకంటే కొన్నిసార్లు ఇప్పుడు 8 అయింది కదా, మనం అంతా అనుకునేట్టు అది అని మర్చిపోదా. దేవుడి శాలలో ఉన్నాం, దేవుడు మనకు అన్ని విషయాలు ఇస్తాడు. హల్లెలూయా. సేనాను దయ్యం పట్టిన ఆయన దేవుడు ఆ అపవిత్రాత్మ వెళ్ళగొట్టు. మనం కూడా వెళ్ళగొడతాం, అంత శక్తి ఉంది. దేవుడు ఆ శక్తి మనకి ఇచ్చాడు. అది మనం ప్రార్థనతోటి, ఉపవాస ప్రార్థనతో శక్తి పొందుకొని చేయగలం. అంటే నేస్తం అన్నాడు, నన్ను నమ్మితే నాకంటే పాట కూడా మనం పాడుకుంటాం. నమ్మిన వారి వలన నన్ను నమ్మిన నాకంటే అధిక క్రియలు, నమ్మిన వారి వలన సూచక క్రియలు, నన్ను నమ్మిన నాకంటే అధిక క్రియలు చేసెదరని చెప్పెను, అద్భుతములు చేసెను. ఆజ్ఞయిచ్చెను, అధికారమిచ్చెను, తోడునిచ్చెను, నా తోడు నిలిచెను. చెట్లు లేని ఎక్కలైనను, సాగెదా నీరు లేని ఎడారులైనా సాగెదా. హల్లెలూయా. మనం అందరం యేసయ్యకు సాక్షులం. అలాగా కొంతమంది అయితే దేవుడిని ప్రకటించడానికి నపుంసకులుగా చేసుకున్నారు. అంటే ఏంటంటే తాము రిక్తులుగా చేసుకున్నారు. ఈ అపొస్తలుడైన పౌలు ఆయన పునరుత్థాన బలం ఎరుగు నిమిత్తం అట సమస్తాన్ని పెట్టతో సమానంగా ఎంచుకున్నాడు. ఈ లోకంలో మన ఎంబడి ఏదో నచ్చదా, ఓటు సంపాదించుకున్న అత్తే యేసును సంపాదించుకుంటే అక్కడ యేసును ప్రకటించాలి. ఈయన బాగా దయ్యం వెళ్ళిపోయింది. దయ్యం వెళ్ళిపోయినాక బట్టలు వేసుకున్నాడు, మంచిగా ఉన్నాడు. ఏమంటుందంటే, అయ్యా యేసయ్య నువ్వు ఎక్కడికి అక్కడికి అర్థమయ్యా, నీతో దేవుకుంటున్నాను అంటే యేసుప్రభుల వారు ఏమన్నా తెలుసా? అంటే మనకు అందరికీ ఆధిక్యత లేదు. యేసు సేవ చేయాలంటే, ఆయన వెంబడించాలంటే ఆ సంఘంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆయా వరాలు ఇచ్చింది. ఆ వరాల ప్రకారం మనం వాడబడాలి. ఎవరికి ఏ వరం ఇచ్చినా వరం వాడబడాలి. ఇక్కడ యేసయ్య ఏమన్నాడంటే, ఆయన ఏం కోరుతుంది? ఆయన వారికి సెలవీయక, అంటే నాతో రావడానికి కాదు, నేను ఈ దయ్యాన్ని వెళ్ళగొట్టింది, నేను బాగు చేసింది, నాతో రావడానికి కాదు, నీకు ఒక పని చెప్తున్నా. ఏంటంటే నీవు నీ ఇంటి వారి వద్దకు వెళ్ళు. ఏం చేయాలని? మనం దేవుడు చేసిన మేలులను ఏం చేయాలి? మన ఇంటి వాళ్ళ దగ్గరికి, మన బంధువుల దగ్గరికి వెళ్ళాలా? ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నింటినీ వారికి తెలియజెప్పమని ఏమంటున్నాడు? యేసుప్రభువు చెప్పింది ఏంటంటే,
మనల్ని రక్షించుకున్నాడు. దేంట్లోకి వెళ్ళి విడుదల చేసిండు? ఏ అనారోగ్యంతో నీకు స్వస్థపరిచిండు, నీకు ఎలాంటి సమస్యలు ఉన్నప్పుడు విడిపించిండు. ఆ విషయం బాధల్లో ఉన్నవారు, కష్టాలతో సమస్యల్లో ఉన్నవారు, నీ కళ్ళ ఎదుట కనబడుతున్నావు, నువ్వు వెళ్ళి వాడిని దేవుడు. అయితే ఆయన ఏం చేసిందంట? వాడు వెళ్ళి యేసుతనం చేసినవన్నీ దెక్కపడిన ప్రకటింపని ఆరంభింపుగా అందరూ ఆశ్చర్యపడ్డారు. అప్పుడు ఎందుకు ఆశ్చర్యపడ్డారు? పుట్టిన వరకు బట్టలు లేకుండా ఎక్కడుండి ఆయన సమాజంలో తిరిగిండే కదా. అంత దయ్యం అంటే ఏం చేసిండ్రు? అరాలతో ఇదంతా గీపు. ఓ ఇంట్లో ఉండలేడు. ఎప్పటికీ ఒక ఆయన అయితే 60 ఆయన ఉండే, ఆ బట్టలు లేకుండానే తిరిగేది. ఒకరోజు దేవుడు బాగు చేసి ఆశ్చర్యపోయినాడు. ఆయన ఎవరు బాగు చేసింది? నేను ఏసయ్య బాగు అని చెప్తున్నాను. ఏసయ్య కోరేదే దేవుడు. ఇట్లా శిష్యులతో చెప్పింది కూడా అదే. ఏమని చెప్పింది శిష్యులతో? మీరు వెళ్ళి సర్వలోకంకు నమ్మి బాప్తిస్మం పొందిన వాళ్ళు నమ్మి బాప్తిస్మం పొందితే నమ్మని వారికి అంతే. మనం చెప్పే పని మనం చెప్పాం. మరి ఈయన వాళ్ళ ఊరికి వెళ్ళి ప్రకటించినప్పుడు అనేకులు రక్షించారు. ఇంకొక విషయం చూడండి. లూకా సువార్త వెళ్దాము. ఇంకో ఆయన కూడా ఏం చెప్పిండు దేవుడు అని చెప్పి చూసుకుంటాం. లూకా సువార్త ఈయనకైతే దయ్యం పెట్టిన ఆయనకైతే నీ ఇంటికి వెళ్ళయ్యా, నీ బంధువుల దగ్గరికి వెళ్ళి నీకు నేను ఏ మేలు చేస్తున్నావు అది చెప్పు కలిపి నువ్వు చెప్పేది. లూకా సువార్త 17వ అధ్యాయం 15-16 వచ్చినారు. ఇక్కడ వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూసి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు, ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. రెండవ వ్యక్తి ఈయనకి ఏమున్నదంటే 10 మంది కుష్ఠరోగులు యేసుప్రభు దగ్గరికి వచ్చింది. 10 మందిని బాగు చేసి వేసాడు. బాగు చేస్తే 90 అంటే ఒక్క ఆయన వచ్చి ఏం చేస్తాడు? దేవుడికి కృతజ్ఞత కదా. అంటే ఇక్కడ మనం ఏం గమనించుకున్నామంటే కింది వచనాల్లో ఆ యేసయ్య అంటాడు, అందుకు యేసు 10 మంది శుద్ధులైన కాదా, ఆ 90 ఇక్కడ ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవరు? దేవుని మహిమపరచుట, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటే ఆయన సంతోషం. హల్లెలూయా. మేలు ఏదైనా ఉంటే ఏం చేయాలి? చెప్పాలి, కృతజ్ఞత చెల్లించాలి. మా చంద్రన్న మొన్న అక్కడ చాలా మంచి సాక్ష్యం చెప్పాడు. మన మీటింగ్ ఇద్దరు మన సుధనామ వాళ్ళిద్దరు వచ్చి చెప్పారు. ఎంత గొప్ప సాక్ష్యం. హల్లెలూయా. వాళ్ళకు మంచిగా మ్యారేజ్ కూడా చేసినాం. వాళ్ళకు ఇంకెవరికి అవ్వ మా తల్లి తప్పితే వాళ్ళ సంవత్సరం అది కూడా చూపెడతాం. పెట్టి ఆ ఫిలిం అన్ని చూపెడతాం. అక్కడ ఖర్చు సాక్ష్యం చెప్పాలి. చంద్రన్న అయితే మాత్రం ఏదన్నా దేవుడు చిన్న అభ్యర్థి చేసినా కూడా అయ్యా అని చెప్తాడు. అది దేవుడికి సంతోషం. గొప్ప దేవుడు మనం చెప్పాలి, స్తుతించాలి, కృతజ్ఞత చెల్లించాలి. అంటే దేవుడికి వందనాలు చెల్లించాలి. ఒకటేం చేయాలి? సాక్ష్యం చెప్పాలి. రెండవది కృతజ్ఞత చెల్లించాలి. మూడో విషయం చెప్పి చూపించాలి. మత్తయి సువార్త యేసుప్రభు వారు కొందరిని బాగు చేసిన తర్వాత వాళ్ళకి చెప్పిన విషయాలు ఇది. మనతో కూడా అదే చెప్తున్నాడు. అయ్యా నా గురించి పోయి చెప్పు, నేనేం చేసినావు మీరు, అయ్యా నువ్వు నిన్ను స్వస్థపరిచినందుకు కృతజ్ఞత చెల్లించు. మూడోది చదువు మత్తయి సువార్త 8వ అధ్యాయం 8వ అధ్యాయం 3-4 వచ్చిన
ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహు జన సమూహములు ఆయనను వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయగలవని. అందుకు ఆయన చెయ్యి చాపి వాని ముట్టి, నాకు ఇష్టమే, నీకు శుద్ధుడము కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి అయింది. అప్పుడు యేసు, ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించమని వానితో చెప్పాను. ఇక్కడ నీకు ప్రశ్న ఎవరు చెప్తారో చూద్దాం. నిద్రపోయటం లేచి అదే అందాం. ఇక్కడ యేసు ప్రభు ఒక కుష్ఠరోగి బాగా చేసినాక ఏం చేయమని చెప్పారు కుష్ఠరోగి. కొన్ని రోగాలు మనం ఎవరికి చెప్పుకోలేదు. డాక్టర్ దగ్గర కూడా ఆయన ఇంక ముందు అవుతాం, కానీ ఆయన పొందిన గాయముల చేత స్వస్థత. కుష్ఠరోగిని ముట్టుకుంటారు ఎవరైనా? కుష్ఠరోగి ఆ పని మీద చేసే దిగి వచ్చినాక చూడండి, ఆయన వచ్చి అయ్యా నీకు ఇష్టమైతే నన్ను ముట్టి బాగు చేయి అని అంటే అందరూ ఏసయ్యకి ఇష్టం. ఎటువంటి పాపినైనా క్షమిస్తారు, ఎంత పాపినైనా. ఒకసారి రాజారావు అని ఆయన గురించి సాక్షి అటువంటి ఆయన కూడా క్షమిస్తారు. ఎటువంటి అంటే ఎటువంటి పాపైనా ఏసయ్యా నన్ను క్షమించు, పాపిని ఇంతగా అంటే క్షమిస్తారు. అంత గొప్ప ప్రేమ. ఈయన కుష్ఠరోగి వచ్చయ్యా నన్ను కరుణించండి, ఆయనను ముట్టుకున్నాడు, స్వస్థపరిచినాక ఆ వాళ్ళిద్దరికి ఏం చెప్పిండు, నువ్వు నీటికి పోయి నీకేం మేలు చేసిందో అసాక్ష్యం చేసి. ఒక ఆయన ఏం చేసి వచ్చి కృతజ్ఞత చెల్లించి అబ్బా నన్ను మయంపరిచింది అని చెప్పి కృతజ్ఞత చెల్లి. మూడో విషయం ఏంటంటే దేవుడి గారు యాజకుడికి కనపరుచుకొని వచ్చి మోషే నియమించిన కానుక సమర్పించుకుంటాం. మనం ఏం చేయాలి? చెప్పలేని రోగం వచ్చింది, ఎవరికి ఆ కుమిలిపోయినాం, ఏసయ్యగా ప్రార్థన చేసినాం, దేవుడు బాగు చేసిండు. అప్పుడు ఏం చేయాలి? కానుక చెల్లించాలి. వాటికి పేరు చెప్పిండు. ఏ మందులు ఉంటాయి కదా, ఏ రోగానికి ఏ మందులు అన్నట్టే మన సార్ ఇచ్చినట్టు. సార్ ఎటుపోతే సర్ది కొట్టిస్తాడు, డబ్బు కొట్టిస్తాడు. ఇదే అలాగా యేసు ప్రభుల వారు ఎనికేం చెప్పిండు? కానుక చెల్లించాడు. ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. ఇది ఒకసారి ఇంతకుముందు చెప్పినట్టుగా గుర్తుంది. ఒక ఆయన పాపం ఇందిరామిల్లు వచ్చినాయి. ఇందిరామిల్లుగా అవి ఫ్లాట్లు కట్టుకుంటారు కదా, ఫ్లాట్లు కట్టుకుంటారు, వాళ్ళకి కొన్ని పైసలు వస్తారు అందరికి. వస్తే ప్రభుత్వం ఇస్తుంటే జరిగింది ఏంటంటే అందరూ పాత రిపేర్ చేసుకుంటే వాళ్ళ అధికారులు వచ్చి వాళ్ళకు సాక్ష్యం చేసి సగం సగం ఇచ్చిపోతారు. పాత తెలుస్తుంది కదా, సగం సగం రాసిపోతారు. ఆయన క్రైస్తవులు మోకరించిందట, వాళ్ళంతా పాత రిపేర్ చేసుకున్నారు. అదే సగమే వచ్చింది. నేనైతే న్యాయంగా కొత్తది కట్టుకున్నా కాబట్టి నాకు ఎన్నో అన్నీ రావాలి అని ప్రార్థన చెప్తే వచ్చి చూసి ఆయనకు 2000 చేసేది 2000 దాకా పెట్టా. ఇక ఆయన సంతోషానికి అవధులు లేవాలన్నమాట. ఇక ఎప్పుడు మాస్టర్ గారికి చెప్పి నేను దేవుని స్తుతించాలి, కానుక చెల్లించాలని ఎంతో సంతోషంతో వచ్చింది. ఇక సంతోషంతో వచ్చినప్పుడు పాస్టర్ గారు వాళ్ళు అయ్యా దేవునికి ప్రార్థన చేసిన గొప్ప కార్యం చేసిండయ్యా, నేను కానుక వంటి ఖచ్చితంగా మీకు ఇయ్యాలా, చాలా సంతోషం అంటారు. సరే ప్రార్థన చేసిండు. ప్రార్థన చేసినాక ఏం చేసిందంటే ఒక 5 రూపాయలు తీసి బైబిల్లో పెట్టాడు. మీకు అర్థం కాలేదు? అర్థమైన 2,000 చేస్తే ఎంత ఇచ్చిండు? దేవునికి అంటే ఒక నీకు 20,000 నీకు అంతే అది మంచిది. దేవుడు అది సేవ కొరకు వాడతారు. ఇక్కడికి నువ్వు ఇచ్చినవి అది వ్యర్థంగా పోదు. పెద్దలు ఇక్కడ నియమించబడ్డారు. వాళ్ళు చాలా ఒక్కొక్క రూపాయి ఆలోచన చేసి
సంఘక్షేమం కొరకు, సువార్త కొరకే వాడతారు. అది దేవుడు నియమించాడు. అది ఇస్తే మనకే ఆశీర్వాదం, అది మనకే ఆశీర్వాదం. ఏం తీసుకోవచ్చు మంచిదమ్మా. మరి ఈ 3 విషయాలు మనం నేర్చుకున్నాం. ఒకటి ఏంటి చెప్పండి? యేసుప్రభు సర్వలోకానికి వెళ్ళి మొదట ఆయనతో ఏమన్నాడు? మొదట దయ్యపడిని బాగా చేసినాక ఏమన్నాడు? నీ ఇంటి వాళ్ళతో వెళ్ళి దేవుడు ఏం చెప్పిందో చెప్తున్నాను. రెండో ఆయన ఏంటి? ఓ రోగం బాగా లేవా ఉంటున్నాను స్థుతించి. మూడో ఆయన ఏం చేసింది? మన దేవుడు బాగా కాన్ఫిడెన్స్ దేవుడు ద్వారా ఇలాగా ఈ దేశ పొడలు చాలా దినమున ప్రభు మనకి ఇచ్చిన ఆజ్ఞ. కాబట్టి మనం ప్రార్థన చేసుకున్నాం. అందరి కాలం ప్రార్థన. దేవునికి వందనాలు. దేవుని చిత్తం ఒకటి ఉన్నది. దేవుని ఆయన రక్తం పెట్టి మనం కొనుక్కుంది. ఆయన దేవదూత అడిగినందుకు నేను నా శిష్యులే నమ్మనే, నేను భూమి మీద ఉన్న వారికి అప్పగించి వచ్చిన వాళ్ళే చెప్పాలి, నాకు ఇంకో మార్గం లేదు. మనం కూడా మనకు సర్వలోకాలు వెళ్ళి ఆయన చెప్పినట్టు వెళ్ళి కొంతమందికి సువార్త చెప్పడమే ఆయన. లేకపోతే ఒక దినం ఆ నరకంలో అమ్మ అడిగిందట, అయ్యా నాకు ఇంత అడ్డు కూడా ఉంటుందో నాకు ఎవరు చెప్పలేదు అని అన్నారు. అది కాదు, మనం చెప్పాలి. ఒక్కరికి నోరు విప్పి ఒక మాట. లేకపోతే నువ్వు వెళ్ళకపోతే సువార్త వెళ్ళే వారి విషయంలో కొంత సాయం చేయాలి. అది ప్రకటించడానికి వెళ్తుంది. నీకు దేవుని ఆశీర్వాదం ఉంటుంది. అయ్యా నేను వెళ్ళలేదు, కానీ ఇదిగో నేను కొంత సాయం చెప్తున్నా నీ సువార్త కొరకు. అయ్యా నన్ను రక్షించుకున్నాను, నరకులు తప్పించుకున్నాను అని. సరే, ఎవరు ప్రార్థన చేస్తారు? చివరి ప్రార్థన ఒక్కరు. ఎవరు ప్రార్థన చేస్తారు? వాక్యం ద్వారా మందుని మాటలు అయ్యా మరి మీరు సర్వస్సులో మనకు సర్వస్సు వార్తను ప్రకటించమన్న ప్రతాన్ని నీకు వందనాలు స్తోత్రాలు నాయన ప్రభా. అలా మేము సువార్తనైనా ప్రకటించే వారిలో దయచేయమని అడుగుచున్న ప్రతాన్ని నీకు వందనాలు స్తోత్రాలు నాయన ప్రభా. తండ్రి నాయన ప్రభా, పరిశుద్ధాత్మ దేవాన్ని వందనాలు స్తోత్రాలు నాయన ప్రభా. అయ్యా మనం విన్న వాక్యం నాయన ప్రభా ప్రతి ఒక్క హృదయాలను నాయన ప్రభా ఫలింప దయచేయమని అడుగుచున్న నాయన ప్రభా. నేను విడిచిపెట్టుకున్న నాయన ప్రభా నీ వాక్యానుసారంగా నాయన ప్రభా జీవించే కృపను మాకు అనుగ్రహించమని ఈ వందనాలు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, అనంతమైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడై నడిపించుగాక. దేవునికి స్తోత్రాలు. మీకు అందరికీ వందనాలు. అమ్మకు సాయం చేసే వాళ్ళే ఎవరైనా